నరసరావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నందు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర ఆధ్యాత్మిక సంఘ కోఆర్డినేటర్ నేరెళ్ల విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఏలూరు నివాసి డాక్టర్ తరుణ్ సాయి శ్రేష్ఠి సాయి భక్తుని లీలలను విశేషాలను ప్రవచన రూపంలో తెలియజేశారు. భక్తి మార్గంలో ఉంటే చేస్తున్న పనులు విజయవంతమవుతాయని, ఆరోగ్యము, సుఖము, సంతోషము కలుగుతాయని తెలియజేశారు. సోమ మంగళవారాలలో జోలె పట్టుకుని నరసరావుపేట పట్టణంలో భక్తుల ఇళ్లకు, అపార్ట్మెంట్లకు వెళ్లి మొక్కుబడులు, కానుకలను స్వీకరించారు. వచ్చిన ఆర్థిక సహాయమును షిరిడీలోని సాయిబాబా మందిరం నిర్వాహకులకు అందజేస్తామని, వాటిని అన్నప్రసాదాలకు, నూతన నిర్మాణాలకు, స్కూళ్లకు, హాస్పిటల్స్కి ఉపయోగిస్తామని తరుణ్ సాయి తెలియజేశారు. ఏలూరు వాస్తవ్యులు తరుణ్ సాయి శ్రేష్ఠి గారు వారు 18 సంవత్సరాల నుంచి సంవత్సరానికి 41 రోజున జోలో పెట్టుకొని అందరి దగ్గరికి వెళ్ళి ఆ కలెక్షన్స్ తీసుకొని షిర్డీలో సాయిబాబా గారికి సమర్పించుకొని మళ్ళా ఆ వర్క్ అతను చూసుకుంటూ ఉంటారు. అట్లా దాదాపు 18 సంవత్సరాల నుంచి వెళ్తూ ఉన్నారు. ఆ రోజు ఈ కార్యక్రమానికి నర్సరావుపేటలో ఈరోజు రావడం, భక్తులు ఎమ్మెల్యే గారింట్లో ఆతిథ్యం తీసుకోవడం, అన్నిటికీ తరుణ్ సాయి శ్రేష్ఠి గారు చాలా మంచి పని చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడే చెప్పారు, అతిథి యజ్ఞఫలం అని, అతిథి దేవో మహాభావ అన్నారు. అతిథులు కూడా మనకి దేవుడితో సమానం అని చెప్పడం జరిగింది. మరి ఆ రకంగా తరుణ్ సాయి శ్రేష్ఠి గారు సాయిబాబా గుడికి షిర్డీకి వెళ్ళి 18 సంవత్సరాల నుంచి ఇవన్నీ చేస్తున్నారు. వారిని నర్సరావుపేట తరఫున, ప్రజల తరఫున అందరితోనే వారికి నమస్కారాలు చెప్తున్నారు. షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో తరుణ్ సాయి శ్రేష్ఠి ఏలూరు వాస్తవ్యులు సుమారుగా 18 సంవత్సరాల నుంచి 41 రోజులు దీక్షమాలతో ప్రతి భక్తుడి దగ్గరికి వెళ్ళి భిక్ష తీసుకొని ఆ భిక్షని బాబా గారి సమక్షంలో ఇచ్చుకుంటూ ఇప్పటికీ 19 సంవత్సరాల నుంచి విజయవంతంగా నడుపుతున్నారు. ఇలానే ఇంకా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నడుపుతూ మున్ముందు ఈ కార్యక్రమం బాగా జరగాలని కోరుకుంటూ. జై శ్రీరామ్ అండి. నాకు షిరిడి సాయినాథుడి మీద ఉన్నటువంటి భక్తితో బాబా కోసం ఏదో ఒకటి చేయాలి, అది చాలా వింతగా ఉండాలి, బాబా కోసం ఎవరూ చేయింది చేయాలి అనేటువంటి భావనతో గత 18 సంవత్సరాలుగా, ఇది 19వ జోలి పట్టడం అండి. ప్రతి ఇంట బయట జోలి పట్టి ఆ జోలితోనే నేను షిరిడి వెళ్ళటం జరుగుతుంది ఈ రోజుకి కూడాను. అందులో భాగంగానే మన నరసరావుపేట బత్తుల మురళి గారి ఆహ్వానం మేరకు మన నరసరావుపేట జోలి పట్టడానికి విచ్చేయటం జరిగింది. జోలి పట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, మనం చేసేటువంటి అనేక దోషాలన్నిటికీ కూడాను ముక్తి మార్గం ఏదయ్యా, ఏ యజ్ఞం చేస్తే మనిషికి ముక్తి లభిస్తుంది అనేది చూసినట్లయితే అతిథి యజ్ఞం అనేటువంటిది ఒక మహాయజ్ఞం. ఆ యజ్ఞాన్ని అయితే ఎవరైనా పాటించగలరు అనేటువంటి భావనతో మీ గుమ్మం బయటే భిక్షాందేహి అంటూ జోలి పెట్టి ఎదరికి వెళ్ళటం జరుగుతుంది. ఆ జోలిని నేను బాబాకు సమర్పించడం జరుగుతుందండి. అందులోనే భాగంగా మన నరసరావుపేట రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి నరసరావుపేట బత్తుల మురళి గారికి, అలాగే వారి టీం విజయలక్ష్మి గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్.